హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రస్తుతానికి బలహీనపడింది. ఈ అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు మరొక వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించబోతున్నాయి. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వారం రోజుల పాటు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మే 27, 28 తేదీల్లో రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇవాళ రేపు కూడా ఈ జిల్లాలో చిరుజల్లు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 2 రోజుల్లో. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.